నా పేరు ఉదయ్ కిరణ్ దోరడ్ల. నేను అవని ఫర్టిలిటీ అండ్ ఆండ్రాలజీలో సీనియర్ ఎంబ్రియాలజిస్ట్‌గా వర్క్ చేస్తున్నాను. ఈరోజు నేను మీకు డే 3 ఎంబ్రియో క్వాలిటీ గురించి ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. సో, ఈ డే 3 ఎంబ్రియోస్‌ని క్లీవేజ్ స్టేజ్ ఎంబ్రియోస్ అని కూడా అంటారు. సో, డే 3 ఎంబ్రియోస్ అసెస్‌మెంట్ ఎప్పుడు చేస్తారంటే ఇన్సెమినేషన్ అంటే పికప్ అయిన తర్వాత ఐవీఎఫ్ లేదా ఇక్సీ చేసిన తరువాత 66-68 అవర్స్ మధ్యలో ఈ డే 3 ఎంబ్రియో డెవలప్‌మెంట్ అనేది అసెస్‌మెంట్ చేయడం జరుగుతుంది. సో, ఈ డే 3 ఎంబ్రియోస్ అసెస్‌మెంట్ లేదా గ్రేడింగ్‌లో మనము ముఖ్యంగా ఒక ఎంబ్రియోలో ఉన్న నెంబర్ ఆఫ్ సెల్స్, ఆ సెల్స్ యొక్క సైజ్ మరియు ఫ్రాగ్మెంటేషన్ అండ్ మల్టీన్యూక్లియేషన్ అనే ఈ ముఖ్యమైన వాటి మీద ఆధారపడి ఈ గ్రేడింగ్ ఇవ్వడం అనేది జరుగుతుంది. ఇన్సెమినేషన్ అయిన 66-68 అవర్స్ తర్వాత ఒక ఎంబ్రియోలో ఐడియల్గా అయితే 7 to 9 సెల్స్ మధ్యలో ఉండాలి. సెల్ నెంబర్ అంటే ఒక ఎంబ్రియోస్లో ఎన్ని సెల్స్ ఉన్నాయి అని లెక్కించడం జరుగుతుంది. సో నెక్స్ట్ వచ్చేసి సెల్ సైజ్ అంటే ఎంబ్రియోలో ఉన్న సెల్స్ ఏ పరిణామంలో ఉన్నాయి, అన్ని ఈక్వల్గా ఉన్నాయా లేకపోతే కొన్ని ఈక్వల్గా ఉండి కొన్ని అన్ఈక్వల్గా ఉన్నాయా అని చెక్ చేయడం జరుగుతుంది. సో నెక్స్ట్ వచ్చేసి మల్టీన్యూక్లియేషన్ అంటే సాధారణంగా ఒక సెల్లో ఒక న్యూక్లియస్ మాత్రమే ఉండాలి, కానీ కొన్ని సెల్స్లో ఒకటి కన్నా ఎక్కువ న్యూక్లియస్ ఉంటుంది. సో ఇలా ఎన్ని సెల్స్లో ఉన్నాయి అనే దాని మీద బట్టి కూడా గ్రేడింగ్ అనేది చేంజ్ అవుతూ ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి ఫ్రాగ్మెంటేషన్. ఈ ఫ్రాగ్మెంటేషన్ అనేది ఏంటంటే సెల్ డివిజన్ జరుగుతున్నప్పుడు కొంత సైటోప్లాజం వచ్చేసి ఎక్స్ట్రాగా బయటకు వస్తూ ఉంటుంది. సో దీన్ని ఫ్రాగ్మెంటేషన్ అంటాము. సో ఈ ఫ్రాగ్మెంటేషన్ పర్సెంట్ ఆధారంగా కూడా ఎంబ్రియో యొక్క గ్రేడింగ్ అనేది చేంజ్ అవుతూ ఉంటుంది. సో డే 3 ఎంబ్రియో గ్రేడింగ్లో ఎంబ్రియోస్ని గ్రేడ్ 1, గ్రేడ్ 2, గ్రేడ్ 3 ఎంబ్రియోస్గా డివైడ్ చేయడం జరుగుతుంది. సో ఇప్పుడు గ్రేడ్ 1 ఎంబ్రియోస్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. గ్రేడ్ 1 ఎంబ్రియోస్ అంటే ఇన్సెమినేషన్ తర్వాత 60-68 అవర్స్ మధ్యలో ఒక ఎంబ్రియోలో 7 to 9 సెల్స్ ఉండి ఫ్రాగ్మెంటేషన్ లెస్ దెన్ 10% ఉండి మల్టీన్యూక్లియేషన్ అనేది ఏం లేకుండా సెల్ సైజు ఈక్వల్గా ఉంటే ఆ ఎంబ్రియోస్ని మనం గ్రేడ్ 1 ఎంబ్రియోస్ కింద కన్సిడర్ చేస్తాము. సో నెక్స్ట్ గ్రేడ్ 2 ఎంబ్రియోస్. ఈ గ్రేడ్ 2 ఎంబ్రియోస్ అంటే ఈ నెంబర్ ఆఫ్ సెల్స్ వచ్చేసి 6 to 7 సెల్స్ మధ్యలో ఉండి ఫ్రాగ్మెంటేషన్ 10 to 20% మధ్యలో ఉండి సో మల్టీన్యూక్లియేషన్ ఓన్లీ 1 or 2 సెల్స్లో ఉంటే దాన్ని గ్రేడ్ 2 ఎంబ్రియోస్ కింద మనం కన్సిడర్ చేస్తాము. నెక్స్ట్ వచ్చేసి గ్రేడ్ 3 ఎంబ్రియోస్. గ్రేడ్ 3 ఎంబ్రియోస్లో ఏవైతే ఎంబ్రియోస్లో 6 సెల్స్ కన్నా తక్కువ ఉండి సో 20-25% కన్నా ఎక్కువ ఫ్రాగ్మెంటేషన్ ఉండి ఎక్కువ మల్టీన్యూక్లియేషన్ ఉన్న సెల్స్ ఉంటే వాటిని మనము గ్రేడ్ 3 ఎంబ్రియోస్ కింద కన్సిడర్ చేయడం జరుగుతుంది. థ్యాంక్ యూ.